హలో వ్యూవర్స్, నేను మీ దివసంద్రమే లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో అలాగే రేపటి వాతావరణ పరిస్థితి, అలాగే మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే ఎక్కడెక్కడ మనకి పొగమంచు అనేది నమోదవుతుంది, ఎక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, అలాగే మనకి రాను రోజుల్లో అంటే మనకి సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం రాను రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ మనకి ఎక్కడ భారీ వర్షాలు అనేవి, అలాగే పొడి వాతావరణం అనేది మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతుంది. అలాగే మనకి రేపు మార్నింగ్ సమయంలో మనకి పొగమంచు అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడెక్కడ పొగమంచు నమోదవుతుంది అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. అలాగే ఈరోజు అర్ధరాత్రి సమయంలో మనకి వెంకటగిరి, గూడూరు, సూలూరుపేట, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, పొన్నూరు, విజయవాడ, గుడివాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, అలాగే కాకినాడ, ఖమ్మం, అలాగే మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి రేపు మార్నింగ్ సమయంలో దట్టమైన పొగమంచు అనేది నమోదవుతుంది. ఈ పొగమంచు వచ్చేసి మనకి 8-9 గంటల వరకు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాస్త ప్రయాణం చేసేవాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. అలాగే మనకి ఎల్లుండు అంటే జనవరి 23వ తారీఖున వచ్చేసి తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, నెల్లూరు, కనిగిరి, దర్శి, ఒంగోలు, మాచర్ల, విజయవాడ, కొత్తగూడెం, రాజంపేట, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అలాగే గూడూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి దట్టమైన పొగమంచు అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి రేపు అంటే కృష్ణా జిల్లా విజయవాడకు వచ్చేసి మనకి పొగమంచు నమోదవుతుంది. అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో పొగమంచు జనవరి 23వ తారీఖు కాస్త తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి అంటే 24వ తారీఖు మరలా అన్ని భాగాల్లోకి విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు, గుడివాడ, రాజంపేట, రాజమహేంద్రవరం, అలాగే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ అన్ని భాగాల్లోకి పొగమంచు నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా అలాగే 24వ తారీఖు కనిపిస్తుంది. అలాగే 25వ తారీఖు కాస్త తక్కువగా నమోదవుతుంది. అలాగే 26 కూడా మనకి అన్ని భాగాల్లో పొగమంచు నమోదవుతుంది. 27 కూడా మనకి అన్ని భాగాల్లోకి పొగమంచు అనేది దట్టంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో చలి తీవ్రత అనేది ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ విధంగానే మనకి ఫిబ్రవరి నుంచే మనకి ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది అన్న దాని గురించి కూడా మనం గత అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి త్వరలో సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి చలి తీవ్రత అనేది రానున్న 10 రోజుల వరకు మనకి దట్టమైన పొగమంచు అనేది నమోదవుతుంది. చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతుంది. అలాగే మనకి ఫిబ్రవరి నుంచి మనకి ఎండల తీవ్రత అనేది క్రమక్రమంగా మెల్లగా పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. మార్నింగ్ సమయంలో ప్రయాణించే వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే అన్ని భాగాల్లోకి పొగమంచు అనేది నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా 100% అయితే కనిపిస్తుంది. ఈరోజు మార్నింగ్ సమయంలో కూడా మనం వీడియో తీసి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు మార్నింగ్ సమయంలో కూడా మనకు పొగమంచు అనేది నమోదవుతుంది. అది ఎన్ని గంటల వరకు నమోదవుతుంది అన్న దాని గురించి కూడా మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి వివరంగా అందిస్తే రేపు మనకి విజయవాడ 31 డిగ్రీలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మిగిలిన భాగాల్లో మనకి 27-28 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేది నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మనకి ఈ సంవత్సరం కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ముందుగానే మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు, రైతులు కాస్త జాగ్రత్తలు వహించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతాయి. అలాగే మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో ముందుగానే మీకు వీడియో అనేది అందజేస్తాను. అలాగే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అంటే టెంపరేచర్ ఏ విధంగా నమోదవుతుంది, ఎంత డిగ్రీలు నమోదవుతుంది అన్న దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. మనం వాతావరణంలో మార్పు వస్తే కనుక మనం వీడియో అనేది ప్రతిరోజు తప్పకుండా అందజేస్తాను. ప్రస్తుతం మనకి చలి తీవ్రత అనేది నమోదవుతుంది కాబట్టి అంతగా మనకి వాతావరణంలో ఎటువంటి మార్పులు లేవు కాబట్టి నేను వీడియో అనేది చేయడం లేదు. రానున్న రోజుల్లో మనకి వాతావరణంలో మార్పులు అనేవి వస్తాయి కాబట్టి తప్పకుండా వీడియో కానీ అప్డేట్ అనేది ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. ఒకసారి మనం మ్యాప్ చిత్రం ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ వర్షాలు అనేవి నమోదవ్వవు. మనకి జనవరి, ఫిబ్రవరి నెలలో మనకి వర్షాలు చాలా చాలా తక్కువగా నమోదవుతాయి. అలాగే ఫిబ్రవరి నెలలో నమోదవుతాయి కనుక జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎటువంటి వర్షాలు అనేవి జనవరి, ఫిబ్రవరి నెలలో మాత్రం వర్షాలు అనేవి తప్పకుండా నమోదవ్వవు. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. ఆ విధంగానే ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎట్లా నమోదవుతాయి అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అంటే 2 గంటల వరకు ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. 2 గంటల సమయం నుంచి ఒక్కసారిగా అకస్మాత్తుగా వాతావరణం మారి మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మనకి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మనకి ఎండల తీవ్రత ఉంటుంది. ఆ విధంగానే అకాల వర్షాలు అంటే సాయంకాలం సమయంలో వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది.
మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదవుతాయి. ఈ వర్షాలు ఎక్కడెక్కడ నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి వీడియో అనేది తప్పకుండా చేస్తాను. అలాగే యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం వాతావరణంలో మార్పు వస్తే కనుక తప్పకుండా మనం రైతులకు, ప్రజలకు సేవ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి గమనించండి. ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో మనకి వాతావరణంలో మార్పు అనేది ఖచ్చితంగా నమోదవుతుంది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో మనకి అల్పపీడనాలు, వాయుగుండాలు అనేవి ఏర్పడతాయి. అలాగే జూన్ 3వ వారంలో మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశిస్తాయి. అలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో మనకి తుఫాన్లు అనేవి అధికంగా నమోదవుతాయి. అలాగే అక్టోబర్ చివరి వారంలో ఈశాన్య ఋతుపవనాలు అనేవి ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వాతావరణం ఈ విధంగా మనకి 2025 అంటే మనకి ఈ సంవత్సరం వాతావరణం ఈ విధంగా నమోదవుతుంది. అంటే జనవరి, ఫిబ్రవరిలో చలి తీవ్రత, మార్చి, ఏప్రిల్, మే నెలలో మనకి అకాల వర్షాలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో అల్పపీడనాలు, వాయుగుండాలు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో మనకి తుఫాన్లు అనేవి నమోదవుతాయి. అలాగే జూన్ 3వ వారంలో నైరుతి ఋతుపవనాలు, అలాగే అక్టోబర్ చివరి వారంలో ఈశాన్య ఋతుపవనాలు అనేవి ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి మనకి వాతావరణం ఈ విధంగా నమోదవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళు